హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఈ రోజు ఈ వీడియోలో మనం చేయబోతున్నాం 3 ఫీట్ దోశ ఈటింగ్ ఛాలెంజ్. సో సిద్దిపేటలో చాలా హోటల్స్లో అడిగినాం ఎక్కడ మనకు అంత పెద్ద దోశ అయితే దొరకదని చెప్పారు అనమాట. లాస్ట్ ఫైనల్గా ఒక హోటల్లో అయితే డిసైడ్ చేసేసినాం మనకు అక్కడ 3 ఫీట్ దోశ అయితే దొరుకుతుంది. సో ఈ రోజు ఈ వీడియోలో అక్కడికి వెళ్ళి ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసేద్దాం. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. చలో. ఇప్పుడు హోటల్లోకి అయితే వచ్చేసినాం. ఇప్పుడు ఫస్ట్ హోల్ ఇంటర్, సెకండ్ హోల్ ఇంటర్, థర్డ్ హోల్ ఇంటర్ అని చెప్పేసి డిసైడ్ అయితే చేస్తున్నాం. అందరు ఎగ్జైటింగ్ ఉన్నారు. టైం వచ్చేసి 11 అవుతుంది. ఇప్పటివరకు ఇంకెవ్వలేము, ఏం తినలేదు. మంచి ఆకలి మీద ఉన్నాం. ఈసారి వెరైటీగా సెలెక్ట్ చేయడానికి కొట్టుడు పెట్టుడు ఏం లేదు. ఒక స్పిన్ అయితే తయారు చేసినాం. ఇది స్పిన్ ద వీల్. ఫస్ట్ హోల్కి సెలెక్ట్ చేస్తున్నా. అది చూపిస్తుంది శేఖర్ గారు ఫస్ట్, సెకండ్ డాంగ్లీ గారు సెకండ్, అన్న థర్డ్. నేను థర్డ్. కనబడుతున్నారా? కూరగాడు ఫోర్త్, డింపిగాడు బ్లాస్ట్. డింపి లాస్ట్. అరే మీరు ఇచ్చిందే టార్గెట్. దీనికి ఎట్లుంటుంది అంటే అవునండి, ఇది పనిష్మెంట్ అయినా ఎట్లా? విన్నర్ విల్ గెట్ 1000 రూపీస్. ఎవరికి ఎత్తే వాళ్ళు 1000 రూపాయలు ప్రైజ్ మనీ. ఓకే, స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ శేఖర్ టైం ఉంటుంది. 5 నిమిషాల లోపల తినేసేయాలి. 10 నిమిషాల లోపల కంప్లీట్ చేసేయాలి. అంతకుముందు ఓడిపోయినట్టే. ఎవరైతే ఫస్ట్ తింటాడో మనకు వచ్చేసి 1000 రూపీస్ ప్రైజ్ మనీ. సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ పొజిషన్లో శేఖర్ గారు అయితే పార్టిసిపేట్ చేస్తుండు. స్టార్ట్ చేస్తున్నా. 1 2 స్టార్ట్. ఎట్లేదు నిన్నున్నాయి యూత్నే భయం అవుతుంది నాకు. ఏం తింటుంది? 10 నిమిషాలు అయిపోవాలి. ఓ ఎట్లా వచ్చిందా? పోతలేదు. ఇక్కడ కూరాడ వచ్చిన సాస్ తిన ఒకసారి. అల్లం చట్నీ. అల్లం చట్నీ అది. స్పెషల్ దోశ వీని కోసం. ఏమైంది? ఆకొన ఒకసారి, మధ్యలో ఒకసారి ఈడ తింటుండు. వన్ అండ్ హాఫ్ మినిట్ కంప్లీటెడ్. ఒక దోశ అయిపోయింది ఆల్రెడీ. ఈ మొత్తం 3 దోశలే కానీ దొడ్డుగా ఓపించినాం. అందరికి అట్లే వస్తాయి సేమ్. అందరికి ఆనియన్ దోశ, లైట్ ఆయిల్. ఏంటది మరి ఏం చేద్దాం అవుతలేదు. ఎట్లా అయిపోయింది లెక్క. ఎప్పుడు కానీ ఫస్ట్ వచ్చినప్పుడు ఓడిపోతాడు ఏ ఛాలెంజ్ అయినా. మరి సరే వీడు ఏం చేస్తాడో చూడాలి. తట్టింది. కష్టోభ్య అంటే ఒడవదా? టైంలో ఒడవదా? ఇప్పుడైతే మరి విట్గా 1000 రూపాయలు గెలితే తిను నువ్వే సిడేషన్ టార్గెట్.
అనుకున్నాడు లేదంటే ఇంకింత నూనె అనుకో ఇక సన్నగా పేపర్లకి ఏతరేమో మనిషి నోట్లో పెడదాం అనుకున్నాడు. దాంట్లో ఏముంది పసా, దాంట్లో ఏముంది ఛాలెంజ్. నేను కూడా కదా అనుకున్నా. నీకు ఉంటుందా నెక్స్ట్ నేను కూడా అదే సెకండ్ నువ్వేగా. ఇది ఇంట్లో డోర్లు వస్తున్నారా కూర ఆ పక్క తలుగురా. తలుగుతా అదే ఉంది మరి లేడీ ఎత్తుండే ఆకలి అవుతుంది, 1:30 అవుతుంది. 5 నిమిషాలు తిన్నారా. మనది మంచిగా మాడదా కొంచెం మంది, మనది మంచిగా మాడదా కొంచెం మంది. అది వేయించుకున్నప్పుడు ముందంటే వీడు ఆనే ఉన్నాడు. ఇంత లోపల అవుతుంది. 10 నిమిషాలు పెట్టింది ఏమైంది. విన్నర్ తప్ప మిగిలిన 4 మిరపకాయలు తినాలి. విన్నర్ గారికి 1000 రూపీస్. తిని తిని పెండ నీళ్ళు పోసుకోండి. పెండ నీళ్ళు క్విట్ అయినోనికి పెండ నీళ్ళు. ఓకే ఇది ముందే చెప్తే తిరగవచ్చు. ఇప్పుడు ఇంకా టైం ఉంది, ఇంకా 3 నిమిషాలు ఉంది. 2 దోశలు తినపోడేం రా. ఈ చూడని గుర్తుండు ఇప్పుడు తినేటి 6 ముక్కుతో తినచ్చు. ఇటు నోరుతోనే పోతలేదు. నువ్వు తినకపోతే మేము ఆ పరిస్థితి అర్థమైతుంది తెలుసా. అంటే చేయలేదులేవా తినిపిరా రే, చేయలేదురా. నువ్వు తలకాయ పెట్టుకు అంతే. మేము ఏమైనా ఫ్రై చేసుకుంటాం కదా, లాస్ట్ మీలో నూనె కొద్ది నాకుతాడు, ఇట్లా తాగుతాడు. గ్లాస్ లో సారీ గైస్, రేపటి నుంచి శేఖర్ కనబడచ్చు. నీ ఫేవరెట్ ఏంటిరా? బిర్యానీ. బిర్యానీ ఒకటి మాట్లాడి పెట్టి లెగ్ పీస్ నేను అది వచ్చా ఏం ముడతారు వేరేది అయిపోయింది. దాటలేదు 9 minutes. దాన్ని ఏతాం మరి ఓడిపోయిండు. కమాన్ క్విటా ఆపేస్తున్నా మరి. టైం అయింది కాప్పుడు 10 నిమిషాలు కంప్లీట్ అని. ఎందుకు టైం వేస్ట్, నువ్వు తినేసి అది. మన శేఖర్ గారు వచ్చేసి 1 నిమిషంన్నర ఉన్నప్పుడే క్విట్ అయిపోయాడు. మొత్తం వచ్చేసి 3 దోశలు అవి, కాకపోతే అవి మొత్తం ఒక్కసారి రావని చెప్పేసి ఆయన వేరే పిండితో వేసిండు. దానివల్ల కొద్దిగా దొడ్డు వచ్చింది అనమాట. వీడు ఏమనుకున్నాడు అంటే ఇక పేపర్ లెక్క సన్న ఉంటుంది కదా, గట్టి ఉంటుంది, మొత్తం ఒకటేసారి మలిచి తిందాం అనుకున్నాడు. బిస్కెట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ పొజిషన్లో డాంగ్లీ గారు పార్టిసిపేట్ చేస్తుండు కాబట్టి వేసారా వచ్చేసింది దాని అట. అయ్యో తీయనగా స్టార్ట్ బాగుంది. స్టార్ట్ ఊగుతాడు మొత్తం. తినచ్చా? క్విట్ అయినా మిరపకాయలు తిందామన్నారా? మిరపకాయలైనా క్విట్ అయ్యాడుగా. ఇక జోర చెప్పండి, నేను కూడా క్విట్ అవుతాడు. జోర చెప్పండి లేదు. మూడు నిమిషాలు ఇల్లు ముట్టిండు రైడు. శేఖర్ 2 నిమిషాలకే తాగిండాడు. గుంజుడు మంచిగా కానీ మధ్యలో ఎక్కువ అయిపోయాడు. దోశ తింటాం మేము, దోశ తింటాం మేము, దోశకున్నా పోకపోతే చట్నీ తింటాం మేము. యాతడు వాడు నిదే. యా యా దోశ ఎట్లా తినాలని చెప్పేసి ఇప్పుడు చూపిస్తాను మీకు అన్నమాట. నేను కూడా పెడతాను. ఒక మనిషి అయితే మన షోర్మా తిన్నాడు ఇంకా. మీరు అనగానే ఇప్పుడు మంచిగా షోర్ మలుపుతాండి. ఇక అరే కొనలు చిన్ననే ఉన్నాయి, వేసాయి. వచ్చింది ఇది చూడు ఎంత ఇంకా సగం ఉంది. సగం ఎక్కువ ఉంది, సగం అది కూడా సగం ఎక్కువ ఉంది. అది చూడ
నేను ఒక్క దోశనే 5 నిమిషాలు తిన్నాడు. గతం జలధార స్టార్ట్ అయింది. జరా అదే లేసుకో మంచిగా ఉంటుంది. ఆ పులుసు అవన్నీ పోయి అల్లం చట్నీ టేస్ట్ కదా ఈ పులుసు ఆగిది సాంబార్ మస్తు ఉంటుంది. సాంబార్ తాకుంటుంది. అలా పోయి అలా పోయి అలా పోయి గిల్లబోయి కాలుతుందా. 10 నిమిషాల టైం పెట్టుకున్నాం కానీ అన్లిమిటెడ్ టైం అయితే తినలేదంట మొత్తం ఒక 3 దోశలు మనం మొత్తం తింటే ఎన్నే నో టైం లిమిట్. అన్నా మేము శరీరంలో తీసుకున్నాం వీళ్ళిద్దరు లాస్ట్కి కదమ్మా ఆయనకి ఇట్లా దిగేస్తాడు లేపాలా దోశలు మొత్తం మంచి అట్లే కూర్చోవాలి వేసి బయటకు పోగా ఇట్లా కూర్చోడు మళ్ళీ ముగ్గురు హైట్ ఇచ్చేది. సైడ్ పోయి దీని టైం అయిపోయింది. అయిపోయిందా మరి ఫస్ట్ ఒక నిమిషం గుంజిండు మొత్తం కూర్చొని ఒక పిండి కొట్టాలనుకున్నా ఉడగొడతారేమో అని చెప్పి అందుకే నమ్మలో మింగాలే. అయిపోయింది 20 seconds to more. 19, 18, 17, 16, 15, 14. పక్క మలిచి ఆయన గిది కంచి ఉంటుంది గిద్ది 6, 5, 4, 3. అయిపోయింది కథ. డాంగి కూడా తినలేకపోయిండు. ఏమైందిరా అసలు ఏమైతుంది? తింటాను ఏదో ఆకలి తక్కువ తెచ్చిన ఫస్ట్ దోశ మంచి చార్జీలే కానీ గరం లేదు సగం తినడుతో మొత్తం కడుపునట్టు అయింది. మొత్తం ఘోరం అంత ఘోరం ఇవన్నీ వస్తున్నాయి. గట్టి ఉందా? కొంచెం తింటా నేను సూపర్. నెక్స్ట్ నేనేగా నువ్వే. భయం అవుతుంది. మీకుంది అనుకున్న సాప్లే గట్టిగా ఉంది. ఫస్ట్ దోశ ఎవరైనా తింటారు. సెకండ్కి వచ్చేసరికి అస్సలు పోదు. మన డాంగ్లీ గారు కూడా ఆల్మోస్ట్ క్విట్ అయిపోయినట్టే. Quit. టైం అయితే క్విట్ అయిపోయినాడు వాడు. డైరెక్ట్ టైం కాకముందే క్విట్ అయిపోయాడు. అవును. సో ఇప్పుడు వచ్చేసి నా టర్న్. నువ్వు ఎత్తావు నా తెలుసు. దోశ ఎట్లా తినాలో చూపిద్దాం వీళ్ళకి. ఎట్లా తింటారా? 10 నిమిషాల్లో ఒకటి దోశ అది చూపెట్టా నా తింటాం. చూపిస్తా. మరి నువ్వు ఫస్ట్ తిన్నా అయిపో. చూపెట్టే నా నెంబర్ రాలేగా. నేను చూపెడతా పాటు వాడు చూపిస్తా. అల్లం చెక్తో దీన్ని చూపిరా. అల్లం జగ్గుతాడు. అవగత ఇంకా సరే గద్దెగా వస్తుంది ఉంది ఈ నెల తిన్నాడు. ఇప్పుడు పోయిన దోశ వేయించుకుంటా. ఒక చిన్న కరెక్షన్, మనకి ఇవరి దాకా ఏ పిండి అయితే వేసిరా పిండి అయిపోయిందట. నా దగ్గర దాకా వచ్చే వరకే అయిపోవాలనా? మీరు ఏమనుకుంటారేమో. ఇది సన్నగా ఉంది. ఇదే పోదామన్నా. అదే మంచిగా పోతుంది, ఇది పోదన్న. సన్నగా ఉంది అన్న మా దాంట్లో సన్న అంటే ఇవాక ఆయన వేసిండు అట్లా. డాంగ్లీ గారిని క్యాన్సిల్ చేస్తున్నాం మళ్ళీ తిందా. మరి అమ్మో పోదు. వీడు సగం తిన్నారు. పక్క అంక తా ఉన్నాడు వీడు. మళ్ళీ అంటారు ఓకే దిద్యానికి పనిష్మెంట్ అంటారు. ఉల్లిగడ్డ తిన్నాడు కానీ స్టార్ట్ చేయరు తొందర ఓకే నాకు ఉత్తరం రెడీ స్టార్ట్ చేస్తున్నా తీసుకోండి. 1 చేసేయ్. అన్న తింటుండే ఇప్పుడు అన్న చూడరు దోశ ఎట్లయినా దోశ ఎట్లయినా చూడరు. చూద్దాం తిను తిను ఫస్ట్ దొరకనే ఉంది రైతు కూడా అక్కడ చూడు. ఫస్ట్ అట్లా అనిపిస్తుంది తిను. నేను యాక్చువల్గా టిఫిన్లో తిన బయట. కానీ ఇప్పుడు తింటున్నాడు. అన్నదాం గట్టు బాగా బో ఎట్లుంది ఏదో ఇది అన్నం మొత్తం తిన్నాను అనుకో ఇది మంచి పిండి, లేకపోయింది అనుకో అది మంచి పిండి. అట్లనే ఉంటది. పిల్లల చేతులు ఉంటుంది అది. ఏది మంచి పిండి అని కాదు. మొత్తం అంతా నింపుతాడు. బిర్యానీ కాదు, బిర్యానీ అన్ని హోటళ్ళలో ఒక తిరిగి ఉంటుందా? అన్ని హోటల్లో ఒకసారి ఉంటుంది. తినమ్మా నేను అదే అంటున్నా పిండి మరి మీరు అన్నారు కదా. పెట్టుకుంటారేమ్రా తిన నేను కూడా ఓడిపోతా. తిను తిను నువ్వు కూడా ఓడిపోతావు నాకు తెలిసి.
అన్న తింటాడు మా 5 minutes లో నేను కంప్లీట్ చేసేయాలి. ఎందుకు మీ తింటాడు దోశ అయితే తిండు. ఎందుకు తింటాడని చెప్పు. రాత్రి దాకా తినలే, రాత్రి తినలే, పొద్దులే ఇక తినలే. ఇక టైం ఏడా? ప్లాన్ తో వచ్చిండు అయితే అన్న. పక్కా పకడ్బందీగా ప్లాన్ చేసాం మైక్. ఏ ప్లాన్ ఏం లేదు. చల్లగాడు బండి స్లో అయింది, బండి స్లో అయింది. ఖతం. ఖతం. టాటా. మొత్తం తింటావా కాదు వీళ్ళు తింటేనేమో మాకు ఒక దోశ పోగానే కడుపుంతా టైట్ అయిపోయింది. 2:30 కూర్చొని దగ్గర గెలవాలన్న కసి. ఆతృత. 1000 రూపాయలు అన్నదాననే తీసుకోవాలని కసి. ఆ. దగ్గర 5 minutes అవుతుంది. అసలు గింత కూడా ఆవతలేదు, తింటూనే ఉన్నాడు. బండి 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 నడుస్తూనే ఉంది, ఆవతలేదు బండి. డీజిల్ కూడా ఇప్పటిదాకానే పోపించుకోడు. అన్న ఏం బండి అన్న, పెట్రోల్ దా డీజిల్ మీది? 2 అన్నది ఫర్గూసన్. ఫర్గూసన్ ఫర్గూసన్ బండి. డాక్టర్ ఫర్గూసన్. దివ్యాడు తినడు, తింటే కూరలు. ఇప్పుడు అక్కడ దోశ ఎట్లా తినాలని ఊరుకుంటున్నాడు. ఇవన్నీ చూడుర్రి ఎట్లా తింటున్నాయి. మరి స్లోగా వద్దు, తిను. అదో ఏంది అది స్టైల్. దోశ వేసుకోవాలి. అవును. చెమటలు వచ్చినాయి దెబ్బకావు. 6 minutes. కంప్లీట్ అన్న. ఇంకా 4 minutes ఉన్నాయి, 4 minutes అవును. అన్న కొట్టగలుగుతావు అన్న. అన్న తినన్నా? 6 నిమిషాలు అయింది. 6 నిమిషాలు అయింది. 4 నిమిషాలు తింటావా అన్న? నన్ను కాదు గది దోశ. నువ్వు నీ కోసం పుట్టలేదు, ఈ దోశను తినడానికే పుట్టావు. నన్ను తింటున్నావు. అన్ని కాదు, మనం తింటే దోశలు భయపడాలి. అదే శతాద్రి వంశ ఓదుడు మొత్తం తింటుండు. ఫస్ట్ అన్నందుకు ఇజ్జత్ తినుడు అవుతుందిరా. ఇప్పుడు నిజం ఒప్పుకున్నాడు. అమ్మ 2 నిమిషాలు ఉంది. టైట్ అయిందా లోపల కడుపు? నువ్వు తినవు. నువ్వు ఇదే చేయాలి ఇట్లా. ఏదిగో తిన్నా. గది రుద్దుతుడు వెళ్ళా. అయితే లేదు ఇక లాస్ట్ పోతలే మెల్ల మిగతున్నా. ఎందుకు పోలంటుంది లోపలికి. 9 నిమిషాలు, ఇంకో నిమిషాలు తింటే వచ్చిన అజ్జా అయిపోతుందా? మైకులోకేనా? మైకులో చూడు ఆ 2 నిమిషాలు ఓకే. 2 నిమిషాలు, 1 నిమిషమే. 9 నిమిషాలు కరెక్ట్. కాకేవు అన్న నిమిషం ఉందా అయిపోతుందా? 1000 రూపాయలు నేను కూడా తీసుకోవచ్చు. తిను తిను తిను. కక్కినా అందుకుంటా. ఆగు. దూరం ఉండరు కరెక్ట్గా కావాలి మరి. కాదు నీళ్ళు కావాలి తెలుసు ఎంతవరకు. పడిపోతున్నావు. అన్న ఇంకా ఉంది, ఇంకా 40 seconds ఉంది. బరాబర్ 10 నిమిషాలు. 9:56. 9:56. లేట్ అమ్మా ఈ ఐడియా మొత్తం పోవాలి. నోట్లో ఆపుకున్నావు కాదు ఏ కింద ఉంచుతున్నావా? ఉంచలే. నోట్లోనే ఉంది కానీ మింగుదా అంటే భయం అవుతుంది. మొత్తం టైట్ అయింది. అన్న నీకు గీడు పిన్నేమే ఏమో కానీ థర్డ్ నేను కంప్లీటెడ్. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే కూరగాయ డిబ్బానికి ఒకటేసారి పెడతాం ఇద్దరికి. ఇద్దరు కూడా ఒకటేసారి తినేసి ముందే నమ్మకం లేదు. ఎవరిది వాళ్ళకు ఉంటుంది వేరే వేరే. ఇద్దరు ఒకసారి తినరు. అవును అది కరెక్ట్. సరే అట్లా కూడా అయిపోతుంది. ఓకే సో ఇక దీన్ని ఎక్కువ లాగ్ చేయదలుచుకోలేదు. చలో 2 దోశలు వేసుకుందాం. 2 తీసుకుందాం. సో ఇప్పుడు వచ్చేసి ఇద్దరు చింటూ మోటు చోటు ఇద్దరు ఒకటేసారి తింటారు. టైం స్టార్ట్ చేస్తున్నా. స్టార్ట్. తినరు ఇక. అందరూ ఎవరిది వాళ్ళే తినాలి. చెప్పేది తెలియదు.
వాసన వచ్చింది రా, మసాలా మసాలా వాసన వచ్చింది. బాగా రోస్ట్ అయింది కదా ఆ వాసన. ఎవరు ఫస్ట్ తింటారు చూద్దామా? ఎవరు పట్టు కాదు టైంలో అది ఎవరు ఫస్ట్ తింటే వాళ్ళే ఇక. కూరగాయని 1.5 దోశ అయిపోయింది. 1.5 దోశ చట్నీ కొంచెం వచ్చింది. వాళ్ళ ఒక్క దోశ కూడా అయిపోతే చట్నీ మొత్తం తిన్నాడు. మొత్తం చట్నీ మీద పడ్డాను. మళ్ళీ వేసుకున్నా టైంలో లేదు లేదు చట్నీ లేదు ఒకటేసారి. అరే నీ నాన్నకి నీ కాదు నువ్వు కూడా అంటే ఇంకా ఎట్లా తినాలో తెలుసా? ఇట్లా ఇట్లా అంతా చూపెట్టు మరి చూపెట్టండి. చూపించినాగా ఆయన కూడా చూపెట్టాలి. గిసుడు 4 అయింది. దోశ కూడా ఎత్తుదో ఈ తక్కువ ఈ దాకా కరకరనే. చూద్దాం చూద్దాం అయితే కదా. నీకన్నా ఫస్ట్ తింటున్నా అంటున్నా కూర. వీడు అయిపోతే కూరగాయల గురించి తెలియదు. డ్రంబు అదే అదే చుట్టుకుంటా ఎత్తుండు. నలుగుతలే సుంచుడా లేసరే. కూర ఇంకో దోశ ఇంకోటి చెప్పన్నారా ఇంకా అరే నేను మీద దానికి నేను అందుకో ఇలా 754 మీద ఇంకా టైం ఉంది ఉందిరా వేస్ట్ అవుతుంది మళ్ళా. మీరు మంచిగా తింటారు. మీరు కాదు నేను అక్కడ తక్కువ టైం తిన్నావు కదా 7:40 మరి 4 3 2 1 సో ఫైనల్గా ఇది గైస్ ఈరోజు మేము చేసిన దోశ ఈటింగ్ ఛాలెంజ్. మాకు దొరికినంతలో ఒక 3 ఫీట్ దోశ అయితే తినడానికి అయితే ట్రై చేసినాం. సో ఇందులో మీరు చూసినట్టయితే కూరగాడు మొత్తం తిన్నాడు అందరికంటే తక్కువ టైంలో. సో కూరగాడు వచ్చేసి విన్ను, మన శేఖర్ గాడు, డాంగ్లీ గాడు, డింపీ గాడు ముగ్గురికి పెట్టారు కాబట్టి వీళ్ళు లూజర్స్. నేను కూడా తిన్న టైంలోనే కాబట్టి నేను సేఫ్. సో ఇప్పుడు వచ్చేసి కూరగాయనికి 1000 రూపాయలు, వీళ్ళ ముగ్గురికి వచ్చేసి మనిషికి 2 మిరపకాయలు. పిండి చేంజ్ అయింది అంతే. పిండి చేంజ్ అనిపించిందారా? చేంజ్ మరి చేంజ్ అయితే తినాలి కదా. ఫస్ట్ వేరే వచ్చింది, గింత గింత దొడ్డు వచ్చింది. కాక ఏంటి క్వాంటిటీలో చేంజ్ ఉంది, పిండి చేంజ్ అయింది. కాదు పిండి చేంజ్ అయితే నాకు అర్థం కాదు. పిండి చేంజ్ అయితే దోశ అయితే గంట సైజ్ ఉంది కదా. దోశ కాదు, సైజు ముఖ్యం కాదా? సైజు ముఖ్యం కాదు, సైజు ముఖ్యము మనకు అన్న. సైజే ముఖ్యం, క్వాంటిటీ తేడా ఉందాడా. క్వాంటిటీ ముచ్చట కాదు అన్న. నువ్వు లెంత్ చెప్తున్నావు, లెంత్ కాదు, అదే క్వాంటిటీ చేంజ్ అయిందాడా. కాదు మరి ఈయన గింత మలిసిండు, గింత మలితే గింత తోటి వచ్చింది. మీరు గింత చేసి గింతే. నేను రెండు పీసెస్ చేసి సెకండ్ తిన్నానా, అది ఎంత వచ్చినా పోతల లోపలికి. వీళ్ళది మత్తి మొత్తం అంటే బలం చేతులలో బలం. సరే రారు. అరే కూర ఏమంటారు మరి? నేను తిన్నా మొత్తం తిన్నా 7:50 సెకండ్లలో తిన్నా. 7 నిమిషాలు 50 సెకండ్లు. 1000 రూపాయలు కావాలంట. కావాలి నాకు 1000 రూపాయలు. మీరేమంటారా? పిండి చేంజ్ అయింది.
పిండి చేంజ్ అయింది మేము ఒప్పుకోము ఇది అన్ఫేర్ అయింది అవును అన్ఫేర్ అంటే అన్నీ చెప్పాలి బే. తినేటప్పుడు తినేటప్పుడు చెప్పాలి. స్టార్టింగ్ లో చెప్పిన కాదు ఇగో కాకపోతే చూద్దాం అనుకున్నారు కాబట్టి తిన్నాను. అవును చెప్పు సరే మరి ఏం చేద్దామంటే ఒక రోజు ఓన్లీ మీ ఇద్దరికి మళ్ళీ మేము తిన్న సేమ్ పిండితో నిన్న ఆల్రెడీ ఛాలెంజ్ అయిపోయింది సరే సరే అన్న అందరం తిందాం అందరం తిందాం మన లెక్కనే వేసినట్టయితే వీళ్ళు తినగలదురా. తిందాము ఏదో ఒకటి తిందాము. నువ్వు నీకు తెలిసి నేను కొంచెం కొట్లాడుకోకుర్రా నేనైతే తిన్నా కుర్రాడు తిన్నాడు మాకు అట్లా అనిపించింది మాకు వచ్చిన దోశ మరి వీళ్ళకి ఎట్లా వచ్చిందో మా తెలియదు ఎందుకంటే వాళ్ళు తిన్నారు కాబట్టి వాళ్ళ తెలుసు సరే అన్న సరే అది కాదు ముచ్చట నేను ఒకటి చెప్తా 7 నిమిషాలు 50 ఇంకా 3 నిమిషాలు 2 నిమిషాలు ఉంది ఇంకా 2 నిమిషాలు పట్టాలి కదా అంటే కాదు 2 నిమిషాలలో కూడా తినకపోతే రాను తిందు కావచ్చు ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే పిండి చేంజ్ అయిపోయి ఆగం అయిపోయింది పోయిపోయి వీళ్ళిద్దరికి అది కొంచెం వేరే వచ్చింది మా ముగ్గురికి వేరే వచ్చింది సరే ఒక 500 అని సరే ఒక 500 అని 50 రూపాయలు కూడా లేదు ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఆడియన్స్ గా మీరే డిసైడ్ చేయర్రి పిండి చేంజ్ అయినా సరే తిన్నారు కదా అని చెప్పేసి అట్లా డిసైడ్ చేస్తారా లేకపోతే పిండి చేంజ్ అయింది కదా దాన్ని క్యాన్సిల్ చేసేయండి అని చెప్పేసి అట్లా డిసైడ్ చేస్తారా మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు సో ఇది ఆడియన్స్ కే వదిలేస్తున్నాం మీ కామెంట్స్ ని బట్టి ఒకవేళ కూరగాయలు గెలిచిండు వీళ్ళు నిజంగానే లూజర్స్ అంటే వీళ్ళకి పనిష్మెంట్ చూడ్రి అంత చూడ్రి కూరగాయలకి 1000 రూపీస్ ఇస్తాం లేదు పిండి చేంజ్ అయింది క్యాన్సిల్ చేసేరి అంటే ఈ ఛాలెంజ్ కామెంట్ అయితే వేయండి సో ఫైనల్ గా ఇది గాయ్స్ ఈరోజు వీడియో ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి ఛానల్ కొత్త వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ టేక్ కేర్ బై